హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని నేనైతే కోరుకుంటున్నానండి. ముందుగా మీ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. మా ఇంటి దగ్గర అయితే వినాయకుడి విగ్రహాన్ని అయితే ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నామండి. మా ఇంటి దగ్గర రాముల వారి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ ఎదురుగా ఎవ్రీ ఇయర్ అయితే ఈ విధంగా ఏర్పాటు చేస్తారండి. చాలా బాగా చేస్తారండి నవరాత్రుల్ని. అంత పెద్ద వర్షంలో కూడా వినాయకుడిని అయితే ఈ విధంగా అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఈరోజు మొట్టమొదటి పూజ మాదవటం నేను చాలా బాగా అదృష్టంగా ఫీల్ అవుతున్నానండి. ఈరోజు మొదటి పూజ మాదేనండి. ఆ పూజ అయితే చాలా బాగా జరిగింది. చాలా సంతోషంగా అనిపించిందండి. వినాయకుడు ఆశీస్సులు అందరికి ఉండాలని నేనైతే కోరుకుంటున్నానండి. ఉదయం సాయంత్రం ఇలా నైవేద్యాలు అయితే నేను ఏర్పాటు చేసుకున్నామండి. మా అమ్మగారు అయితే నాకు చాలా బాగా హెల్ప్ చేశారు. నైవేద్యాలను ఏర్పాటు చేయటంలో నాకు చాలా సంతోషంగా అనిపించింది. వినాయకుడు మా చేత పూజలు ఇలా అందుకోవటం నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. నేనైతే ఇంట్లో కూడా ఈ విధంగానే నేను ఏర్పాటు చేసుకున్నానండి పూజనైతే. ఇది చూసేయండి, మా ఇంట్లో అయితే నేను ఈ విధంగా చేసుకున్నానండి పూజని. మార్నింగ్ లేచి పీఠము అన్నీ వేసుకొని ఇలా అయితే నేను కాయలు అన్నీ సమర్పించానండి దేవుడికి. ఇలా నైవేద్యాలు కూడా నేను 9 రకాలైతే నేను రెడీ చేసుకున్నానండి దేవుడికి. ఒకసారి అయితే చూసేయండి. ఈ బుజ్జి గణపతినైతే మా పాప అయితే రెడీ చేసింది. తను కూడా చాలా ఇంట్రెస్ట్గా, పిల్లలు కూడా దేవుడి దగ్గర కూర్చొని కథ చదివి చాలా బాగా చేసుకున్నారండి మా పిల్లలు కూడా. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.